గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ వీడియో. ఈ రోజు మనం పాకెట్ ఎడిషన్ 1 బ్లాక్ అయితే ఆడబోతున్నాం. ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ ఇవ్వండి బై క్లికింగ్ దట్ లైక్ బటన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, సో ఈ గ్రాస్ బ్లాక్ అయితే ఇప్పుడు మనం మైన్ చేద్దాం. సో లెట్స్ గో. వాట్ మనం యాక్చువల్గా కింద పడం గైస్. సో ఎందుకో మరి చాలా గ్యాప్ వచ్చినట్టుంది. ఓకే, మీరు మాత్రం ఆ లైక్ బటన్ అయితే తొందరగా కొట్టేయండి. సో గైస్, మనకైతే ఒక వాటర్ బకెట్ కావాలి. సో అప్పుడే బ్లాక్ కింద ప్లేస్ చేసి మనం మంచిగా 1 బ్లాక్ని కొంచెం సేఫ్టీగా చేసుకోవచ్చు. ఓకే, చెస్ట్ వచ్చింది. అండ్ ఒక్క నిమిషం చెస్ట్ ఓపెన్ చేయి. ఓకే, నో గైస్, వాటర్ బకెట్ అయితే రాలే. మరి ఎట్లా పెట్టాలి అసలు కింద? పిఓఈ మార్చి చూస్తే మనకేమైనా కనిపించవచ్చు. సో అట్లా గ్లిచ్ చేయవచ్చు. కాకపోతే సో గైస్ చూసినా రావట్లేదు. ఇది యాక్చువల్గా ట్రై చేశాను. సో ఒక సర్వర్లో. సో రావట్లే. ఫ్రంట్ వ్యూ పెట్టి చూస్తా. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఓకే, చెస్ట్ అడ్డం వస్తుంది. కొంచెం వెనక. ఓకే, 2 డర్ట్ బ్లాక్స్ గయ్యా. వెల్, దాట్ వాస్ పెయిన్ఫుల్. ఓకే, మనమైతే ఫస్ట్ ఉన్నాయన్నీ కలెక్ట్ చేసుకుందాం. ఇట్లా వాటర్ బకెట్ అయితే రావాలి. సో అది వస్తేనే మనకైతే 1 బ్లాక్ కింద బ్లాక్ ప్లేస్ చేసి మంచిగా సేఫ్గా చేసుకోవచ్చు. సో చాలా డర్ట్ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకొని 1 బ్లాక్ కింద పెట్టేసి సేఫ్గా చేసుకుందాం. సో అదే మనకు ఆప్షన్. ఓకే, చాలా డర్ట్ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ముందు మనం డర్ట్ కలెక్ట్ చేసుకొని దాని తర్వాత జంప్ చేసి కింద బ్లాక్ని అయితే ప్లేస్ చేయాలి. అప్పుడే మనమైతే సేఫ్. మన మాన్స్టర్ కానీ ఏదైనా హాస్టల్ మాప్స్ కానీ వస్తే వాళ్ళ నుంచి మనకి ముందే అలర్ట్ వస్తుంది. అంటే ఇట్లా వస్తే వాడు ఇట్లా దిగడానికి కొంచెం టైం ఉంటుంది. ఓకే, వుడ్ వచ్చేసింది. మనమైతే టూల్స్ వేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇప్పుడే పెట్టేద్దాం. వుడ్ వచ్చేసింది కదా, మళ్ళీ ఫారెస్ట్ అన్నాడు. చాలా మాప్స్ కూడా వస్తాయి, పిక్స్, చికెన్స్లో. గైస్ ఐటమ్స్ అన్ని చేసిలో పెట్టినా. సో ఇప్పుడైతే జంప్ ప్లేస్. ఓకే, ప్లేస్ అయితే కాలే. సో మళ్ళీ ట్రై చేద్దాం. ఇలా ఎన్నిసార్లు అవుతుందో అటెంప్ట్స్. ఓకే, సెకండ్ అటెంప్ట్. ఓకే, నైస్. డర్ట్ కలెక్ట్ చేసుకుని ఈసారైనా కరెక్ట్ ప్లేస్ చేస్తే ఓకే. కరెక్ట్గా ప్లేస్ చెప్పినా ఓకే గైస్, మనమైతే పెట్టుకోవచ్చు పక్క నుంచి. ఓకే ఓకే, మనకైతే యాక్సెస్ ఉంది గైస్ పెట్టుకోవడానికి. ఓకే, నైస్. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ అయితే పెద్దగా చేయవచ్చు. వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకోవడమే. ఎస్, ఓకే, సరిపోవు కరెక్ట్గా. గైస్ నాకైతే సూపర్ చెస్ట్ వచ్చింది. దాని తర్వాతనే ఇవ్వండి ఏం లూట్ చూడండి. సో ఇప్పుడు మనం టూల్స్ చేసుకుందాం. సరిపోదు, కాకపోతే ఎందుకు రావట్లేదు? హలో, ఓకే వచ్చింది. ఒక్క వుడ్ తోటి క్రాఫ్టింగ్ టేబుల్లో చేయవచ్చు. సో పొటాటో ఇవన్నీ లాస్ట్ చెస్ట్లో వచ్చినాయి. ఓకే, సో మనమైతే ఈ చెస్ట్ని ఇప్పుడు తీసుకొని బ్రేక్ చేద్దాం. నైస్. అర్రే మూన్, అప్పుడే రాత్రి అయిపోతుంది గైస్. ఇప్పుడు కానీ మాబ్ స్పాన్ అయినాయి అంటే ఇంకా అంతే సంగతులు. కావాలంటే ట్రై చేయొచ్చు. మనం ఆ స్పానింగ్ బ్లాక్ మీద అయితే నించొని ఎంటిటీ సేమ్ స్పాన్ కాకుండా. సో చూడండి గైస్, సన్ మూన్ రెండు ఒకేసారి. ఓకే, బ్రేక్ చేయి. ఓకే, ఇప్పుడు గ్రాస్ బ్లాక్ వచ్చింది కాబట్టి ఈ గ్రాస్ బ్లాక్ మీదనే ఏదైనా ఉంటే స్పాన్ అవుతుంది. సో ఎందుకంటే ఏరియా పెద్దగా లేదు కదా. ఓకే, మనమైతే ఈ ఒక్క లాగ్ని కూడా వుడ్లా కన్వర్ట్ చేసి కొన్ని బ్లాక్స్ అయితే మైన్ చేద్దాం. ఓకే, ఇంకా కొంచెం డర్ట్ కలెక్ట్ చేసిన ప్లాట్ఫామ్ అయితే ఫిల్ చేద్దాం. సో బాగా చీకటి అయ్యే ముందే ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్ని కరెక్ట్గా చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మనం కింద పడతాం. అసలే టూల్స్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. వుడ్ ఒక్కటి వచ్చింది, ఒక్కటి దానితో ఏం చేయలేం. సో నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే, సో అదేంటంటే ఇక్కడనే నించోవడం పొద్దునయ్యేదాకా. ఓకే గైస్, సో పొద్దునైతే అయిపోయింది, నేనే చూసుకోలేదు. ఓకే, సో మరీ అంత నూనె ఏం కాలేదు అనుకుంటున్నాను. ఓకే, పొద్దున అయిపోయింది, వెనకాల మూన్ కూడా చూడవచ్చు. ఓకే, ఇప్పుడైతే మన 1 బ్లాక్ని అయితే తీయడానికి రెడీగా ఉందాం. ఓకే గైస్, మీరైతే లైక్లు అయితే గట్టి కొట్టేయండి. అమ్మో అంత గట్టిగా వద్దు, మళ్ళీ స్క్రీన్ పగిలిపోతే నన్ను అంటారు. సో లైక్లు అయితే కొట్టేయండి. అండ్ బ్లాక్స్ మైండ్ చేద్దాం. A few moments later. ఒక పంప్కిన్.
అరే రెయిన్ ఎందుకు అసలు? థండర్ స్టార్మ్ కూడా నా రెయిన్తో పాటు. నో బ్రో, నాకు వద్దు. సర్లే ఏం చేస్తాం, ఇట్లా పంపిణీలు కొట్టుకుంటున్నాం. సో వుడెన్ టూల్స్ అయితే చేసిన. సో ఇప్పుడు మనమైతే వుడ్ మంచిగా కొట్టుకోవచ్చు. ఓకే, పిగ్ వచ్చింది. సో పిగ్ కోసం ఒక ప్లాట్ఫామ్ అయితే రెడీ చేయాలి, లేదంటే నన్ను తోసిద్ది, అది కింద పడుతుంది. సో ఇక్కడ నుంచి వీడియో అయితే టైం ల్యాప్స్ ఉంటుంది. ఓకే, ల్యాండ్ ఎక్స్పాన్షన్ అయితే చాలా టైం పట్టింది గైస్, అందుకనే టైంలో పెట్టినా. సో నేనేమనుకుంటున్నా అంటే మనకి ఇట్లా లూట్ వస్తలేదు. యాక్చువల్గా మనం వుడ్ అట్లాంటివి ఏం వస్తలేదు. ఒకటే ఒక చెస్ట్ వచ్చింది, అందులో టార్చెస్ వచ్చినాయి అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకి ఏమైనా కావాలి. సో మాప్స్ కూడా స్పాన్ అవుతలేవు. సో నేనైతే ఒక పెద్దది ఇట్లా ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసుకుంటా. ఇట్లా కొంచెం స్ట్రైట్గా వెళ్తే అట్లా ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసుకుంటా స్ట్రైట్గా. సో అప్పుడైతే అక్కడ లైటింగ్ ఉండదు, మాప్స్ కూడా స్పాన్ అవుతాయి. మనం దూరం ఉంటాం కదా అందుకు. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళాలి కొన్ని బ్లాక్స్. ఇలా మన దగ్గర ఉన్నాయన్నీ ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటూ పోతే మాప్స్ స్పాన్ అయితే. ఎందుకు మాప్స్ స్పాన్ కావాలంటే మనకి అక్కడ నుంచి కొన్ని జాంబీస్ ఇట్లా హెల్మెట్స్ అవన్నీ పెట్టుకొని వస్తాయి కదా. సో వాటిని కిల్ చేసినప్పుడు కొంచెం ఎక్స్పీ అన్న లూట్ అనేది దొరుకుతుంది. సో మనమైతే బ్లాక్ చేసుకోవచ్చు. సో అదేం మ్యాటర్ కాదు. సో మనకి అవి స్పాన్ కావాలంతే. సో అవి స్పాన్ అయిన తర్వాత మనం ఏమన్నా వేసుకోవచ్చు. డట్ అది ఈ చెస్ట్లో పెట్టినా. ఎస్, ఈ చెస్ట్లో ఉంది. ఇంతే డట్ ఉంది, ఇందులో ఎక్కువ ఉంది. ఓకే, సో ఇదైతే సరిపోద్ది మనకి. ఇంత చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఈ బ్లాక్ నుంచి అయితే ఇట్లా స్ట్రైట్గా రైట్ సైడ్ వెళ్ళాలి అంతే. ఓకే, ఈ బ్లాక్కి మ్యాచ్ అయినట్టు తొందరగా వెళ్ళి పెట్టేసుకోవాలి. రాత్రి అయిపోయింది కాబట్టి మనం కాడుతుంటేనే స్పాన్ అవుతాయి మాప్స్ ఒక్కొక్కసారి. ఎస్, సో బిల్డ్ చేసినాం పూర్తిగా. ఇగోండి చూడండి. ఓకే గైస్, ఇది వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు పెట్టినా కూడా. ఈ సిరీస్ని మీరు బాగా సపోర్ట్ చేయాలి గైస్, ఇట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. సో 1 బ్లాక్ పార్ట్ 2 చూడడానికి వెయిట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.